శ్రీ మాత్రే నమః. ఈరోజు మేము భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికైతే వచ్చాము. ఈ వీడియోలో అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది, అలాగే అమ్మవారు 14 లోకాల పైన సర్వలోకంలో ఉంటారు. ఈ 14 లోకాలు అనేటివి ఎలా ఉంటాయి, అలాగే ఇక్కడ భారతదేశంలోని ముఖ్యమైన టెంపుల్స్, విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన అవతార విగ్రహాలు కానీ టెంపుల్స్ నమూనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. హైదరాబాద్ నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకైతే దారిలో భువనగిరి కోట వస్తుంది. మీకు టైం ఉంటే కనుక విజిట్ చేయండి. ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ అయితే దాదాపుగా అందరూ గుర్తుపట్టే ఉంటారు. ఈ టెంపుల్కు దగ్గరే మనకు మణిద్వీపేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు వెళ్ళే రూట్లో అయితే మనకు అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది. ఇలా కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత గల్లీలోకి అయితే ఉంటుంది టెంపుల్. అంటే మ్యాక్సిమం మనకు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద ఎలాంటి ఫ్లెక్సీలు కానీ, బోర్డులు కానీ, ఆర్చ్ కానీ ఏమీ ఉండదు. మామూలుగా మనం మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా అయితే నరసింహస్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్లో అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆ దారి అర్థం అవ్వకపోతే కనుక మీరు యాదగిరిగుట్ట వెళ్ళడానికి ముందు ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుండి మీరు లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా దారి అనేది ఉంటుంది. కాకపోతే వెహికల్స్ పార్కింగ్ అనేది అయితే అక్కడే చేసుకోవాలి. అంటే అమ్మవారి టెంపుల్ వచ్చి డౌన్లోకి ఉంటుంది రోడ్డు. స్వామివారి మెయిన్ రోడ్ వచ్చి హైట్లో ఉంటుంది. వెహికల్స్ అనేటివి రావు ఆ రోడ్లో. మెట్లు ఉంటాయి. మీరు ఓన్ వెహికల్లో వెళ్తే పార్కింగ్ చేసుకొని దర్శనానికి అయితే రావచ్చు. మీరు ఓన్ వెహికల్లో వస్తే కనుక ఇటువైపు గల్లీలో నుండి అయితే అమ్మవారి టెంపుల్కి వస్తారు. టెంపుల్ దగ్గరికి రాగానే మనకు ఎదురుగా బొజ్జ గణపయ్య అయితే స్వాగతం పలుకుతూ దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ అడ్రస్ అయితే ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ అడ్రస్ అర్థమైపోయే ఉంటుంది. యాదగిరిగుట్ట గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక్కసారైనా దర్శనం అయితే చేసుకుని ఉండుంటారు. మనకు ఎదురుగా రాగానే ఇలా ఉంటుంది టెంపుల్. మనకు ఎదురుగా వినాయకుని దర్శనం అయిన తర్వాత పక్కన అయితే రెండు వైపులా ద్వారపాలకులుగా జయ విజయులు ఉంటారు. పక్కన గల్లీలోకి అయితే అయ్యప్ప స్వామి కమాన్ ఉంది. మీకు టైం ఉంటే విజిట్ చేయండి. ఇలా కాళ్ళు కడుక్కొని వెళ్తుంటే మనకు ఎదురుగా అయితే వైకుంఠ ద్వారాలు ఉంటాయి. ఈ ద్వారాలలో నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్వామివారి యొక్క అవతారాల రూపాలు అనేటివి మనకి ఇక్కడ అద్భుతంగా ఉంటాయి రెండు పక్కల. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్ ఒక పర్సన్కి. మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ వెళ్తే, అంటే మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ఎక్కువ మెంబర్స్ ఏమన్నా వెళ్తే కనుక వాళ్ళను అడిగితే కొంచెం అమౌంట్ అనేది తగ్గిస్తున్నారు. చాలా పాత టెంపుల్ ఇది, కానీ ఎవరికి అయితే ఎక్కువగా తెలీదు. లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి వస్తున్న పబ్లిక్లో ఒక 25% ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ జనాలు అయితే ఫుల్గా ఉండేవాళ్ళు. ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరికో కొంతమందికి తెలిస్తే వాళ్ళు మాత్రమే ఇక్కడికైతే వస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి. ఎందుకంటే 14 లోకాలు అనేది మనం చూడడం అనేది అసాధ్యము. మనం ఉన్నప్పుడైనా పోయిన తర్వాత అయినా మనం ఆ 14 లోకాలకు, ఆ భువనేశ్వరి మాత దగ్గరికి మనం చేరుకుంటామన్న గ్యారంటీ అయితే లేదు. కాబట్టి ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఆ లోకాలు ఎలా ఉంటాయో కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన పాపాలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ అమ్మవారి ముందు నశించుకుపోతాయంట. అందుకోసమైనా సరే అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక చిన్న పొరపాటు తెలుసో తెలియకో ఏదో ఒకటైతే చేస్తూ ఉంటాం కదా, అలాంటివి ఏమన్నా ఉంటే కూడా మనకు పోతాయి. అందుకోసమైనా సరే అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకోండి. నేను ఇక్కడ చూపించేదానికి చెప్పేదానికైతే సంబంధం ఉండదు. మ్యాక్సిమం నా వీడియోల్లో అన్నిట్లలోనూ అలానే ఉంటుంది. ఎందుకంటే టెంపుల్స్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పాలి అందరికీ అని చెప్పి ఉద్దేశంతో నేను చెప్తూ నేను వీడియో అనేది రన్ అవుతూ ఉండడం వల్ల నేను చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంటుంది. కాబట్టి నేను మీకు వీడియో చూపిస్తూ టెంపుల్ యొక్క విశేషాలు అయితే చెప్తాను. ఎదురుగా రాగానే మనకు గజస్తంభం ఉంటుంది. గజస్తంభం దాటుకొని ముందుకు వచ్చాక ఇక్కడైతే ఒక అంకుల్ కౌంటర్ దగ్గర, అంటే మనకు ముందు ఒక కౌంటర్ కనిపించింది కదా, అక్కడైతే ఎవరు లేరు ప్రజెంట్. అంటే ఉత్సవాల టైము, జాతర అవి జరిగినప్పుడు ఆ టైంలో అయితే అక్కడ ఇస్తారంట. మామూలు టైంలో అయితే ఎక్కువ పబ్లిక్ ఉండరు కాబట్టి వాళ్ళు లోపల టికెట్స్ అనేవైతే ఇస్తున్నారు. ఇక్కడ పూజ యొక్క డీటెయిల్స్, అమౌంట్లు అవి అయితే ఉన్నాయి. మనం బియ్యం పోస్తే ఎంత, కుంకుమ పూజకి ఎంత, అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చుట్టూ అయితే అమ్మవారి టెంపుల్ లోటస్ ఫ్లవర్లో ఉంటుంది.
ఫ్లవర్ లాగా ఉండి అందులో మనకు 14 లోకాలు ఉంటాయి. ఆ చుట్టూ అయితే మనకి ఇలా భారతదేశంలోని ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాల యొక్క టెంపుల్స్ భారతదేశంలో ఎక్కడెక్కడున్నాయి, అక్కడ గోపురాలు ఎలా ఉంటాయి, పైన కింద విగ్రహాల గర్భగుడిలో ఎలా ఉంటాయి అనేటివి ఇక్కడ ప్రతి ఒక్కటైతే అద్భుతంగా చేశారు. ఇంచుమించు మనకు సమతామూర్తికి వెళ్ళిన అనుభూతే ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ కాకపోతే రాళ్ళతో అయితే చేశారు, ఇక్కడ సిమెంట్తో కట్టిన విగ్రహాలు ఇవన్నీ. కాకపోతే చాలా అద్భుతంగా ఉన్నాయి. పైన టెంపుల్స్ నమూనాలైన గోపురాలు, స్వామివార్ల విగ్రహాలు అన్నీ ప్రతి ఒక్క అవతారానికి సంబంధించినవి. నేమ్స్ కూడా అయితే ఏ స్టేట్లో ఏ టెంపులు, ఏ ఊరు, ఏ స్వామివారి అవతారం అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నేను లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇప్పటికే లెంత్ ఎక్కువైంది వీడియో, కొంచెం ఓపిక్గా చూడండి అందరూ. నేను అందుకోసం అనేసి నేను అడ్రస్ అయితే ఏం చూపెట్టట్లేదు. వీడియో కూడా ఇదంతా కొంచెం ఫాస్ట్గా పెట్టాను, ఎందుకంటే నేను స్లోగా పెడితే 1 అవర్ వీడియో అవుతుంది. 1 అవర్ అంటే అంతసేపు ఓపికగా ఎవరు చూడరని చెప్పేసి దాన్ని షార్ట్గా చేయడం కోసం అయితే చాలా కష్టపడ్డాను. నేను కష్టపడ్డందుకైనా మీరు చివరి వరకు అయితే చూడండి ఖచ్చితంగా. అలాగే నేను మణిద్వీపం పూజ అయితే ఎలా చేసుకోవాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి, ఆ పూజ విధానం ఏంటి అనేది అయితే నేను ఇంతకుముందే ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చూడండి. చూస్తే మీకు ఈ అమ్మవారికి పూజ మనం ఎలా చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని రామాయణ మహాభారత ముఖ్యమైన ఘట్టాలు కూడా ఉంటాయి, అవి కూడా అయితే చూద్దాము. పూజ సామాన్ ఏమన్నా తీసుకోవడానికి ఇక్కడ షాప్స్ అయితే బయట ఏమీ లేవు. మీరు ఒకవేళ ఏమన్నా పూజ సామాన్ కొబ్బరికాయ కానీ పువ్వులు కానీ మీరు ఏం తీసుకోవాలన్నా కూడా పాత నరసింహస్వామికి రావడానికి మనం బస్ స్టాండ్ దాటగానే లెఫ్ట్ తీసుకుంటాము. ఆ లెఫ్ట్ దగ్గరే షాప్స్ ఉన్నాయి, మీరు అక్కడే పూజ సామాన్ అనేటివి అయితే తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువే అయితే ఉంటుండొచ్చు, అందుకోసమనే మళ్ళీ తిరగడం ఎందుకు అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాము. లోపల ఇక్కడ మ్యూజియం అని పిలుస్తున్నారు వాళ్ళు. మ్యూజియం దర్శించుకున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఆ మ్యూజియంలో మనకు అమ్మవారి పూజలు అనేటివి ఉండవు, దర్శనం మాత్రమే ఉంటుంది. పూజలు చేసుకోవడానికి అయితే అమ్మవారి మధ్యలో వేరేగా ఒక పక్కన ఉంటారు, నేను అది కూడా అయితే చూపిస్తాను. ఇలా మనం ఎంట్రీ అవ్వగానే మనకు ఎదురుగా అయితే వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత రైట్లో మీకు ఇలా దారి అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. ఈజీగానే వెళ్ళొచ్చు. మనకు అంటే ఒకే విధంగా అయితే వెళ్ళడానికి ఉంది, ఇట్లా ఇష్టం వచ్చినట్టు పోయి దర్శించుకోవడానికి లేకుండా ఒక క్యూ పద్ధతిలో అయితే వాళ్ళు విగ్రహాలు అనేటివి చేశారు. నేను ఈ విగ్రహాల గురించి అయితే అంటే ఏ దేవుడు ఏ విగ్రహం అనేది అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేమ్ బోర్డులు అయితే చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి. వాటి మీద నేమ్స్ కనబడట్లేదు. నేను అన్ని విగ్రహాలను అయితే గుర్తుపట్టలేను, కొన్ని మాత్రమే చెప్పగలను. ఒకవేళ నేను గుర్తుపట్టలేనివి మిస్టేక్లో ఏమన్నా చెప్తే బాగుండదని చెప్పేసి నేను చెప్పట్లేదు. మీరు అయితే ఇది చూస్తూ ఉండండి, నేను అమ్మవారి డీటెయిల్స్ చెప్తాను చూపిస్తూ. అమ్మవారు ఉండే లోకం అయితే సర్వలోకం. ఆ సర్వలోకం ఆ అమ్మవారికి కింద ఎన్ని లోకాలు ఉంటాయి, పైన సర్వలోకంలో అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారి దగ్గర ఏమేమి ఉంటాయి అనేది నేను మణిద్వీప వర్ణన పూజా విధానం దాంట్లో అయితే చెప్పాను. మీకు ఆ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ షార్ట్గా అయితే చెప్తున్నాను. అమ్మవారు 14 లోకాల పైన సర్వలోకంలో ఉంటారు. కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. పైన ఉన్న లోకాలు వచ్చి ఇంద్రలోకం, చంద్రలోకం, సూర్యలోకం, విష్ణులోకం, బ్రహ్మలోకం, యమలోకం, శివలోకం. ఇంకా కింద ఉన్న లోకాలు వచ్చి భూలోకం, నాగలోకం, పాతాళ లోకం, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష లోకాలు. ఈ లోకాలు అయితే అమ్మవారి లోకాలు 14 లోకాల పైన అమ్మవారి సర్వలోకంలో మణిద్వీపంలో ఉంటారు. ఒక లోకం నుండి ఇంకో లోకంకు వెళ్ళేటప్పుడు మనకి ఇలా మెట్లు అనేటివి అయితే కొన్ని దిక్కులు వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి డౌన్లోకి దిగడం ఉంటుంది, ఒక్కొక్కసారి హైట్కు ఎక్కడం అనేది ఉంటుంది. అవి లైట్స్ ఉంటాయి, మనకు కనిపిస్తూ ఉంటాయి మొత్తము చుట్టూ. మనం అమ్మవార్ల విగ్రహాలు, స్వామివార్ల విగ్రహాలు కూడా ఉంటాయి, అవి చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇప్పుడు నాగలోకానికి అయితే దారి ఇది, నాగలోకంలోకి అయితే ఎంట్రీ అవుతున్నాము. నాగలోకం ఎలా ఉందో చూద్దాము. నాగలోకంలోకి మనం ఎప్పుడైతే వెళ్ళి నాగలోకాన్ని దర్శించుకొని బయటికి వస్తామో అప్పుడే మనకు ఇప్పటి వరకు ఉన్న నాగదోషాలకు సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే గనక అవన్నీ ఇక్కడ నశించుకుపోతాయంట. 14 లోకాలు మునిగిపోయి జలమయమైనప్పుడు మొదటగా అమ్మవారే ఉద్భవించారంట.
అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి వాళ్లకు భార్యలను కూడా అమ్మవారే సృష్టించి వాళ్లకు కావాల్సిన 3 లోకాలను కూడా అమ్మవారే సృష్టించారంట. వాళ్ళు ఏ ఏ పనులు ఎవరు చేయాలో కూడా అమ్మవారే నిర్ణయించారంట. చూస్తున్నారు కదా, అవన్నీ మనం దాటుకుంటూనే వచ్చాము, దర్శించుకుంటూ లోకాలను చూస్తూ వచ్చాము. దారి అనేది అయితే ఇలా ఉంటుంది. ఇలా డౌన్లోకి మెట్లు వచ్చేసి ఈ దారి గుండానే అయితే వచ్చేసాము. అలా కిందికి వెళ్తాయి మెట్లు. మళ్ళీ అదే మెట్లు మళ్ళీ నాగలోకానికి వెళ్తాయి. ఈ మెట్ల నుండి మళ్ళీ నాగలోకానికి వెళ్ళాము. నాగలోకంలోకి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఎగ్జిట్, అక్కడ నుండి అయితే ఎగ్జిట్ అయ్యాము, ఇక్కడ నుండి ఎంట్రీ అయ్యాము. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా వచ్చాము. అసలు ఎవరు ప్లాన్ చేశారో కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. అమ్మవారైతే ఇప్పటి వరకు ఒక్కసారే బయటకు వచ్చారంట తన చింతామణి గృహం నుండి. త్రిమూర్తులను సృష్టించినప్పుడు మళ్ళీ త్రిమూర్తులు ఎప్పుడైతే తనలో ఐక్యమవుతారో ఆ రోజున మనకు యుగం అంతమవుతుందంట. ఆ రోజు మాత్రమే మళ్ళీ అమ్మవారు తన గృహం నుండి బయటికైతే వస్తారంట. అమ్మవారిని దర్శించుకోవడానికి దేవతలైనా రాక్షసులైనా ఎవరైనా సరే లోపల అమ్మవారి గృహంలోకి వెళ్ళే అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. అలాగే వాళ్ళు రోజు చేయాల్సిన పనులు, వాళ్ళ యొక్క విధి విధానాల కార్యక్రమాలు కూడా అమ్మవారి ఆజ్ఞతోటే అమ్మవారు ఏం చెప్తే అదే వాళ్ళైతే చేస్తారంట. కైలాసం దాటగానే సువర్ణ ప్రాకారాలు ఉంటాయి. సువర్ణ ప్రాకారాల దగ్గరికి వెళ్ళగానే మగవాళ్ళు ఎవరు వెళ్ళినా సరే ఆడ రూపంలోకి అయితే మారిపోతారంట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా ఎవరైనా సరే ఆడవారుగా అయితే ఖచ్చితంగా మారే అమ్మవారిని దర్శించుకుంటారంట. శివుడికి విషం ఫస్ట్ విషం తాగితే గరల కంటుడు అంటారు, కంఠంలో దాచుకుంటాడు. తర్వాత అమృతం వస్తుంది. ఎందుకు తను సృష్టించిన తన కుమారులు కూడా ఎందుకు ఆడవారిగా మారి దర్శనం చేసుకుంటారు అంటే గనక అమ్మవారు సౌందర్య లహరి, అంటే అంత సౌందర్యవతిగా అయితే 16 ఏళ్ళ యవ్వనవతిగానే ఉంటారంట అమ్మవారు. తను సృష్టించిన తన కుమారులు కూడా తన వ్యామోహంలో పడతారేమో అని చెప్పేసేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ సువర్ణ ప్రాకారాల దగ్గరికి వెళ్ళగానే ఆడవారిగా మారి అమ్మవారి దర్శనం చేసుకుంటారంట. మళ్ళీ తిరిగి సువర్ణ ప్రాకారాలు దాటి బయటికి రాగానే మళ్ళీ వాళ్ళకు యథావిధి రూపం అనేది వచ్చేస్తుందంట. మనకు వెళ్తుంటే దారిలో అయితే ఇలా వస్తుంది. ఇటు మనకు ఇలా కొన్ని బోర్డులు అనేటివి ఉంటాయి, పూజకు సంబంధించిన డీటెయిల్స్కు సంబంధించినవి. ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ అనేది అయితే లోపలికి ఉండదు. ఇక్కడ లోపల 5 టెంపుల్లు ఉంటాయి. కాకపోతే మనం పైకి మొత్తం వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం కలిగిన తర్వాతే మళ్ళీ తిరిగి ఇక్కడికి అనేది రావడానికి అక్కడ నుండి వేరే దారి ఉంటుంది. ఇక్కడ నుండి అయితే మనల్ని వెళ్ళనివ్వరు. ఇక్కడ లోపల అయితే 5 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి వినాయకుని గుడి. వినాయకుని దగ్గర మనకు దర్శనం అయిన తర్వాత నగరేంద్ర స్వామి శివలింగం ఉంటుంది. ఇక్కడ శివుడి దర్శనం అయిన తర్వాత కామేశ్వరి అమ్మవారు ఉంటారు. సత్యనారాయణ స్వామివారి దేవాలయం ఉంటుంది. అలాగే ఇక్కడ అసలు మన దగ్గర ఎక్కడా లేదంట ఇప్పటి వరకు ఇలాంటి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది ఒక్కటేనంట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారైతే త్రినేత్ర దశ భుజ ఆంజనేయ స్వామిగా ఈ ఆలయంలో అయితే మనకు కనబడతారంట. అంటే స్వామివారికి 3 కన్నులు ఉంటాయి. 3 కన్నులతో అయితే మనకు ఇప్పటి వరకు ఎక్కడ టెంపుల్ అనేది అయితే లేదంట. ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. అలాగే ఇక్కడ స్వామివారి దగ్గర ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఏంటంటే ఇక్కడ స్వామివారికి 14 ప్రదక్షిణలు చేసుకొని మనకు అక్కడ వాళ్ళు ఒక స్లిప్ ఇస్తున్నారు. ఆ స్లిప్లో మనం వెళ్ళిన రోజు డేటు, అలాగే మనకి ఏదైనా కోరిక ఉంటుంది కదా, ఆ కోరిక అనేది ఆ స్లిప్లో రాయాలి. స్వామివారి ముందే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో అయితే మనం కోరిక రాసిన పేపర్ అందులో వేయాలి. ఆ కోరిక అనేది అయితే మనది తప్పకుండా అయితే తీరుతుందంట. ఇక్కడికి వచ్చిన భక్తులకు దాదాపుగా అందరికైతే కోరికలు నెరవేరాయి అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వేయండి ఏదైనా కోరికుంటే. మనం కోరిక రాసిన తర్వాత అయితే మనం స్లిప్ తీసుకుంటాం కదా, ఆ స్లిప్కు కింద చివర్లో అయితే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఉన్న పార్ట్ అనేది మనకు వాళ్ళు చింపేసి ఇస్తున్నారు. ఆ శ్లోకం అనేది మనం ఇంటికి వచ్చిన తర్వాత ప్రతినిత్యం స్నానాంతరం 90 రోజులు ప్రతిరోజు 14 సార్లు, అంటే ఒక్క రోజు ప్రతిరోజు ఏదైతే శ్లోకం ఉందో దాన్ని 14 సార్లు అయితే చదవాలంట ఖచ్చితంగా. చదివితే కనుక మనకు 90 రోజుల్లో
మనం ఆ కోరిక స్లిప్లో రాసిన నెరవేరిన కోరిక అనేది తర్వాత అయితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. మళ్ళీ స్వామివారిని దర్శించుకొని పూజ చేయించుకొని 54 ప్రదక్షిణలు అనేటివి అయితే ఖచ్చితంగా చెయ్యాలంట. అలాగే ఇక్కడ పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఏం కావాలనేటివి వాళ్ళు చెప్పారు. అవి నేను ఇప్పుడు 108 తమలపాకులు, స్వామివారికి పెట్టడానికి సింధూరము, అరటి పండ్లు, విడి పూలు, పూల మాల, కొబ్బరికాయ, అగరబత్తి, కర్పూరం, పసుపు, కుంకుమ, ఇంకా అలాగే ఇంకా నేనేమన్నా మర్చిపోయిన పూజ సామాన్ ఏమైనా ఉంటే కనుక మీరు అవి కూడా తీసుకొని రండి. శ్లోకం ఉన్న స్లిప్ కూడా ఏదైతే వాళ్ళు నాకు ఇచ్చారో ఆ స్లిప్ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. మేమైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకున్నాను. నేను అమ్మవారికి అయితే ఇంటి దగ్గర నుండే ఇలా చీర తీసుకెళ్ళాను. ఇలా మనం బట్టలు ఏమైనా అమ్మవారికి పెడితే కనుక దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏమీ లేదు. మనం డైరెక్ట్ పూజ దగ్గర అమ్మవారికి ఇచ్చేసేయచ్చు. కుంకుమార్చన టికెట్ 200. కావాల్సిన కుంకుమ అయితే వాళ్ళే ఇస్తున్నారు. ఒకవేళ మీరు అంటే ముందే చేయించుకోవాలని అనుకుంటే కనుక ఇంటి దగ్గర నుండి ప్లాన్తో వెళ్తే మీరు కావాలంటే కుంకుమ తీసుకెళ్ళొచ్చు. అర్చన అయితే అసలు చాలా బాగా అంటే చాలా బాగా చేయించారు అక్కడ పంతులు వాళ్ళు. మనం ఇంటి దగ్గర నుండి ఏదైనా నైవేద్యం తెస్తే కనుక వాళ్ళు అమ్మవారి దగ్గర అయితే పెట్టారంట. కాబట్టి నైవేద్యం లాంటిది అయితే ఏం తీసుకెళ్ళకండి. ఫ్రూట్స్ ఏమన్నా కావాలంటే ఇవ్వచ్చు అని చెప్పారు. అరటిపళ్ళు అయినా వేరే ఏమన్నా ఫ్రూట్స్ మీరు తీసుకెళ్తే కనుక అమ్మవారికి నైవేద్యంగా ఇవ్వచ్చు. ఇక్కడ సత్యనారాయణ స్వామి దగ్గర ప్రతి నెలలో పౌర్ణమి రోజు అంటే ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుందంట. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయంట భక్తులు ఎక్కువ వస్తే. ఒకవేళ ఒక్కరు వచ్చినా కూడా చేస్తారంట. ఒకవేళ ఎవ్వరు రాకపోయినా గుడి తరపున వాళ్ళే అయినా సరే ఖచ్చితంగా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారంట. భూమి మీద ఉన్నంత కాలం ఒక్క తప్పు కూడా ఏది చేయకుండా ఉన్నవాళ్ళు మాత్రమే భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అనేది కలుగుతుందంట. వాళ్ళ ఆత్మ మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటుందంట. వాళ్ళకు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదంట. మళ్ళీ వేరే రూపంలో కానీ అంటే జంతువులాగానే అవ్వచ్చు, మనిషిలాగానే అవ్వచ్చు, ఏదైనా సరే జన్మ అనేది మళ్ళీ జన్మ అనేది అయితే ఉండదంట. అమ్మవారి దర్శనం అయిన వెంటనే ఆ జీవికి అయితే విముక్తి అనేది కలుగుతుందంట. మణిద్వీప వర్ణన చదివేటప్పుడు అందులో వస్తారు కదా సప్త మాతృకలు, పరిచారికలు అని చెప్పేసి వాళ్ళే వీళ్ళందరూ. అమ్మవారి ఆజ్ఞ కోసం అయితే వాళ్ళు చేసే పనుల కర్తవ్యం కోసం ఎప్పుడు అమ్మవారు ఆజ్ఞ ఇస్తారా అని చెప్పేసి అమ్మవారి దగ్గర అయితే బయట గుమ్మం బయట బంగారు వాకిలిలో ఎదురు చూస్తూ నిల్చొని ఉంటారంట. శ్యామలాదేవి, వరహాని మాత అందరూ ఉన్నారు అమ్మవారు. ఎంతమంది అమ్మవారిలో పూజ చేస్తారు అంతమంది అమ్మవారు ఉన్నారు. అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం అంటే వాళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని అయితే వచ్చిన భక్తులందరికీ ఇస్తున్నారు దర్శనం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు. అలా పెట్టడం కోసం అయితే ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వమని అడుగుతున్నారు. అంటే స్టార్టింగ్ అమౌంట్ వచ్చి 100 రూపీస్. 100 నుండి మీకు అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంత కలిగితే అంత ఇవ్వమని అడుగుతున్నారు. ఒకవేళ 500కు ఎక్కువ ఇస్తే కనుక వాళ్ళది
అంటే 1 మంత్ మొత్తం వాళ్ళ గోత్రనామాలు పేర్లు నోట్ చేసుకుంటారంట. 500 నుండి 1000 అయినా 2000 అయినా ఇంకా మీరు ఎంత అమౌంట్ ఎక్కువ ఇస్తే అంత అమౌంట్ అనేది దాన్ని బట్టి వాళ్ళు అన్ని రోజులు అనేది అర్చన అనేది మన పేర్ల మీద చేసి నైవేద్యం అనేది అక్కడ స్వామివారికి అమ్మవారికి కానీ ఎవరికైనా నైవేద్యం పెడతారంట. నెక్స్ట్ మంత్ అయితే పుష్కరాలు ఉన్నాయి కాబట్టి అంటే మన దగ్గర అయితే లేవు. కాశీ దగ్గర అయితే వీళ్ళు అన్నదాన కార్యక్రమం అనేది కాశీలో చేస్తారంట. అక్కడ అన్నదానానికి కూడా ఏమన్నా డబ్బులు ఇస్తే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ అమౌంట్ కూడా ఇంత అని ఏం లేదు, 100 రూపీస్ నుంచి ఎంతైనా ఇవ్వచ్చు. నేనైతే ఒక 500 ఇచ్చాను. వాళ్ళు నాకు ఒక స్లిప్ ఇచ్చారు 500 ఇస్తే. ఆ స్లిప్ మీద ఒక ఫోన్ నెంబర్ ఉంది. పుష్కరాలకి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక స్లిప్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అక్కడ రూమ్స్ అవి మనకు తెలీదు కాబట్టి వాళ్ళు అక్కడ అంత మనకు ఏర్పాట్లు అయితే చేస్తారంట. వాళ్ళు మనం వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారంట. ఒకవేళ ఎవరైనా పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కాల్ చేయమని చెప్పేసి చెప్పారు. నేను ఆ స్లిప్ కూడా అయితే స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు ఎవరైనా పుష్కరాలకు కాశీ వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మీకు ఏమైనా యూజ్ అవుతే కనుక నెంబరు ఫీడ్ చేసుకొని మాట్లాడుకోండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇంకా మనకు అమ్మవారి దర్శనం ఒక్కటే ఉంది. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకుందాం. పైన అయితే ఇలా ఉంటుంది, రౌండ్గా ఉన్న దగ్గర అమ్మవారు ఉంటారు. ఇక్కడ నుండి మనం లాస్ట్ ఇంకా ఫైనల్ అన్నట్టు ఇక్కడ అమ్మవారు. శ్రీమాత్రే నమః. అందరూ అయితే అమ్మవారిని దర్శించుకోండి. అలాగే శ్రీమాత్రే నమః అని కూడా అనుకోండి. రోజుకు ఒక్కసారైనా ఇలా అనుకుంటే ఆ రోజు మనం తెలియక చేసిన పొరపాట్లైనా తప్పులైనా ఏమైనా ఉంటే కనుక ఆ రోజే నశించిపోతాయంట. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ఎటువంటి పూజలు అనేవి అయితే ఏమీ ఉండవు. ఖాళీ మనం దర్శనం చేసుకొని అయితే మళ్ళీ కిందికి వెళ్ళాలి. మణిద్వీపంలో చదువుతాం కదా, అన్నీ అమ్మవారి ఆధీనంలో ఉంటాయి అనేసి. బంగారమైన, వజ్రాలైన, వైడూర్యాలైన, మరకతమణులు అనేసి అవన్నీ అయితే మనకి ఇక్కడ అమ్మవారి దగ్గర కనిపిస్తూ ఉంటాయి. భువనేశ్వరి మాత యొక్క ప్రతిరూపమే లలితాదేవి అమ్మవారు. లలితాదేవి అమ్మవారి అవతారాలు 1008 అవతారాలంట. ఆ అవతారాల యొక్క పేర్లే మనకు లలితా సహస్రనామాలుగా అయితే ఉన్నాయి. అవే మనం లలితా సహస్రనామాలుగా అమ్మవారి పేర్లను చదువుకుంటూ ఉంటాము. ఇక్కడ చిన్న బ్యానర్ లాంటిది అయితే కట్టారు. దాని మీద పూజకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాల్సిన గుడి. ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ కూడా ఎక్కడ లేవంట, ఇక్కడ ఒక దగ్గరే ఉంది అనేసి చెప్తున్నారు. అందుకోసమని ప్రతి ఒక్కరైతే వీలైనప్పుడు వచ్చి కంపల్సరీ అమ్మవారిని దర్శన భాగ్యం అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వచ్చి దర్శించుకోవాల్సిన టెంపుల్. మణిద్వీపేశ్వరి పూజా విధానం వీడియోలో చెప్పాను కదా, అమ్మవారు కూర్చొనున్న మంచానికి 4 కాళ్ళుగా ఉంటారని చెప్పేసి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, ఆ 4 ఇక్కడైతే మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. చూడండి అమ్మవారికి 4 వైపులా 4 కాళ్ళుగా ఎలా కూర్చొని ఉన్నారో. ఇప్పుడు ఇక్కడ నుండి దర్శనం అయిపోయింది కదా, మనం కిందికి వెళ్ళాలి. మనం అమ్మవారి ముందు అయితే పైకి వస్తాము. అమ్మవారి వెనక సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మెట్లు ఉంటాయి డౌన్లోకి. ఇలా కిందికి మెట్లు దిగి వెళ్తే మనం ఇక్కడికైతే వస్తాము. ఇక్కడ లోపల అయితే వీడియోకి పర్మిషన్ అయితే లేదు. ఫోటోలు వీడియోలు అయితే ఏం తీయొద్దన్నారు. కాబట్టి నేను బయట నుండి అయితే కొంచెం వీడియో అనేది తీశాను. అది ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు. నేను చూపించడానికైతే ట్రై చేశాను. మనం ఏ పూజ చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడే ఆంజనేయ స్వామికైనా, శివుడికైనా, సత్యనారాయణ స్వామి వ్రతమైనా, లేదంటే అమ్మవారికి కుంకుమార్చన అయినా అన్ని పూజలు అనేటివి ఇక్కడే చేస్తారు. మీరు వచ్చేటప్పుడు మణిద్వీప వర్ణన బుక్ తెచ్చుకుంటే కనుక ఇక్కడ కూర్చొని బుక్ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ కూర్చోవడం కోసం అయితే ఇలా వాళ్ళు చైర్లు అనేటివి కూడా వేసి పెట్టిండ్రు. అలాగే ఇక్కడ మనకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకు ఇక్కడ ప్రసాదం అనేది అయితే ఇస్తున్నారు. మేము ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇక్కడ నుండి నరసింహస్వామి టెంపుల్, అంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కాకుండా ఇంకొక నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కోనేరులో అయితే చేపల మీద స్వామివారి నామాలు అనేటివి ఉంటాయి. ఆ టెంపుల్కి వెళ్ళాము. నేను ఆ టెంపుల్ యొక్క విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో మొత్తం చూశారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కృప అందరి మీద ఉండాలని, అలాగే అమ్మవారి దర్శన భాగ్యం కూడా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీమాత్రే నమః.